రంగారెడ్డి జిల్లా హస్తినాపురం ఊర్మిళ నగర్లో నివాసం ఉంటున్న డెండి ఆర్ఐ శ్యామ్ నాయక్ ఇంట్లో నల్లగొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో ఏసీబీ సోదాలు చేశారు. తాండాకు చెందిన పాండు నాయక్ తన కూతురుకు సంబంధించిన కళ్యాణలక్ష్మి చెక్కు విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కళ్యాణలక్ష్మి చెక్కు విషయంలో 10,000 డిమాండ్ చేసిన శ్యామ్ నాయక్ మొదటి విడతగా 5,000 తీసుకుని రెండోసారి 5,000 ఇస్తుండగా ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నా పేరు పాండు, రాత్లాత్ పాండు. నేను ఆటో నడిపిస్తా హైదరాబాద్లో. మా పాపకు పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా కళ్యాణ లక్ష్మి లేదు. ఏమన్నా అంటే డబ్బులు కావాలంటాడు. 10 సార్లు పోయినా, కాలు పట్టుకున్నా. ఒకసారి ఇచ్చిపోయి కాలు పట్టుకున్నా, నీ ఓడ్రా పోయి అన్నది. మళ్ళీసారి పోతే ఇదే మాట మాట్లాడు. మళ్ళీ ఇంకోసారి పోతే ఎమ్మెల్యే తోటి ఫోన్ చేపిస్తాడు, చేయలే. ఇన్ని రోజులు కష్టపడి 3 రోజులకి వెళ్ళి కష్టపడి ఇప్పుడు వచ్చి ఏడో అప్పు సప్పు తెచ్చి 5,000 ఇచ్చిన. 5,000 ఇస్తే నాకు తెలియదు మా బొమ్మాడికి ఇట్లా చేస్తుందని ఆయన అడిగిన 10. ఆటోకు బతున్నాం, గిరాకీ లేదు సార్, ఇదే గిమ్లాడినా, కాలు పట్టుకున్నా, విసిరేసిండు. సరే అని మా బొమ్మాడికి చెప్పిన. బొమ్మాడి చెప్పి ఇట్లా పట్టించు ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చి. ఎన్ని రోజులు తిరిగినావు దేని చుట్ట దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది తిరగబట్టి. ఏం దగ్గరికి రానిస్తలేడు. నీ ఎవడ్రా భయ్ అనేది. ఆరు పేరు నాకు ఇంత తెలియదు.